హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో సర్కిల్ చూసాం, ఆర్క్ చూసాము, రెక్టాంగిల్ చూసాం, పాలిగాన్ చూసాము, ఎలిప్స్ చూసాం, అండ్ దీంట్లో మూవ్ చూసాం, కాపీ చూసాం, రొటేట్ చూసాం, ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్ చూసాం, ఫిలెట్ అండ్ చాంఫర్ చూసాం, ఆఫ్సెట్ కూడా చూసాం. ఇంకా ఈరోజు దీంట్లో మిర్రర్ చూద్దాం. మిర్రర్ స్కేల్ చూద్దాం. రేపటి నుంచి మళ్ళీ ఒక 2 or 3 days ప్రాక్టీస్ చేద్దాం, సరేనా? ఓకే, అలాగే వీలైతే అరేస్ కూడా చూద్దాం ఈరోజు. ఓకే, ఇంకొకసారి చెప్తాను. స్పేస్ బార్ ఆర్ ఎంటర్ని ప్రెస్ చేస్తే కమాండ్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ కీబోర్డ్లో యారోస్ ఉంటుంది కదా, అబోవ్ యారో ప్రెస్ చేస్తే ప్రీవియస్ కమాండ్స్ అంతా వస్తుంది. ఏ కమాండ్ వాడినారో అదంతా వస్తుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్. ఆర్ మీరు ఇక్కడ ట్రిమ్ తీసుకుంటారు, దీన్ని మళ్ళీ ఎంటర్ అయినా నొక్కొచ్చు, ఆర్ ఇక్కడ మౌస్ బటన్లో రైట్ క్లిక్ అయినా చేయొచ్చు. ఫెన్సింగ్ అండ్ క్రాసింగ్, ప్రాజెక్ట్, ఎడ్జ్, ఎరేస్ అదంతా వస్తుంది అది. ఓకే, ఈరోజు మిర్రర్ అంటే జస్ట్ లైక్ సిమిలర్ ఆబ్జెక్ట్ వస్తుంది, మిర్రర్ ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. F8 స్ట్రైట్ లైన్, ఓకేనా? ఇలా ఉంది. ఇది జస్ట్ లైక్ మిర్రర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిర్రర్ ముందర నిల్చుకున్నారు, మీరు ఇక్కడ నిల్చుకున్నారు. సేమ్ ఇక్కడ నుంచి ఎంత దూరంలో నిల్చుకున్నారో అంతే దూరంలో ఇంకో ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది, రైటా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్, మిర్రర్ని మీరు ఇలా పెట్టినారనుకోండి, క్రాస్గా పెట్టినారు, మీరు ఇక్కడ నిల్చుకున్నారు, అది ఆబ్జెక్ట్ కూడా ఇలాగే క్రాస్గా ఇక్కడ ఫామ్ అవుతుంది. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఉందనుకోండి, ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ నాకు ఇక్కడ మిర్రర్ అవ్వాలి. ఫస్ట్ మిర్రర్కి ఎంఐ, ఓకే, సెలెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ సెలెక్ట్, తర్వాత ఎంటర్, తర్వాత ఫస్ట్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్. ఈ మిర్రర్ లైన్ అనేది ఫస్ట్ పాయింట్. ఇది ఉండాలనేసి అవసరం లేదు, మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఈ లైన్ వేసిన. లేకుండా మీరు స్ట్రైట్గా వేస్తారంటే ఇక్కడ నుంచి కరెక్ట్ వేయాలి. ఎక్కడ కావాలో అది కరెక్ట్గా పాయింట్ని పెట్టాలన్నమాట. ఇదో చూడండి, కరెక్ట్గా ఈ లైన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ మీరే డైరెక్ట్గా పెట్టవచ్చు. F8 పెడితే స్ట్రైట్గా వస్తుంది. కొద్దిగా F8 ఆఫ్ చేస్తే ఇంక్లైన్గా అయినా పెట్టుకోవచ్చు. ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు, ఓకేనా? ఫస్ట్ ఎంఐ, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, ఫస్ట్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్, సెకండ్ పాయింట్ ఆఫ్ మిర్రర్ లైన్. ఇప్పుడు ఎంటర్ కొట్టుకోండి, ఇక్కడ ఇంకో ఆప్షన్ వస్తుంది, మిర్రర్ ఎరేస్ సోర్స్ ఆబ్జెక్ట్, ఎస్ఆర్ నో. ఈ సోర్స్ ఆబ్జెక్ట్ అనేది ఉండాలా, ఎరేస్ చేయాలనేసి మ్యాక్సిమం నోనే ఉంటుంది, నోలోనే పెట్టుకోండి, అది ఎంటర్ చేయాలి. లేకుంటే మీరు కొన్నిసారి ఏం చేస్తారంటే, మీరు మిర్రర్ తీసుకుంటారు, సెలెక్ట్ ఆబ్జెక్ట్ చేస్తారు, ఎంటర్, ఫస్ట్ పాయింట్ పెడతారు, సెకండ్ పాయింట్ పెడతారు, దీనికే ఎస్కేప్ కొట్టేస్తారు. మ్యాక్సిమం ఎస్కేప్ కొడితే ఇది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎస్ఆర్ నో అనేది పెట్టాలి, సోర్స్ ఆబ్జెక్ట్ ఎరేజ్ అవ్వాలా వద్దా అనేసి, ఓకేనా? మర్చిపోకండి. మిర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మెకానికల్ వాళ్ళకి. సివిల్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు, బట్ మెకానికల్ మ్యాక్సిమం సిమెట్రిక్ ఆబ్జెక్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో సిమెట్రిక్ ఆబ్జెక్ట్స్కి ఇది వాడతారు అనమాట. ఇంకోసారి చూడండి, ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఆబ్జెక్ట్, ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ నాకు సేమ్ క్లోజ్ అవ్వాలి. మిర్రర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, ఎంఐ, మిర్రర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, ఫస్ట్ పాయింట్ ఇది తీసుకొని చెప్తాను. ఇది స్ట్రైట్గా F8 ఆన్ చేసుకోండి, స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ వరకు పెట్టాలని ఏం లేదు, ఇక్కడైనా ఇక్కడే స్ట్రైట్గా అయినా పెట్టచ్చు. ఎంటర్, ఎరేస్ సోర్స్ ఆబ్జెక్ట్ అని అడుగుతుంది, నో. ఇలా నెక్స్ట్ అరేస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూపిస్తాను.
ఓకేనా. ఇక్కడ మాకు ట్యాప్ ఉంది. దీన్ని నాకు కరెక్ట్గా అరే అంటే ఏం లేదు. అరే అంటే జస్ట్ ఒక అరేంజ్మెంట్ అనమాట. ఒక ప్యాటర్న్లో ఒక ఆబ్జెక్ట్ని అరేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సినిమా థియేటర్ ఉంది, అక్కడ చైర్స్ చూడండి, ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్లో అరేంజ్ చేసి ఉంటారు. ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్ అనమాట అరేస్ అంటే. రోస్ అండ్ కాలమ్స్ కావచ్చు, లేకుంటే సర్క్యులర్ కావచ్చు. సర్క్యులర్గా డిఫరెంట్ రోస్ని అరేంజ్ చేసి ఉంటారు. లేకుంటే ఒక పాత్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ అనుకోండి, కరెంట్ లైన్ పోల్స్ ఉంటుంది, పర్టిక్యులర్ మేనర్లో ఒక పాత్లో అరేంజ్ చేసి ఉంటారు. దాన్ని పాత్ అరేస్ అంటారు. అరేస్లో 3 టైప్ ఉంది: రెక్టాంగులర్ అరే, పాత్ అరే, పోలార్ అరే. మెకానికల్ వాళ్ళు పోలార్ ఎక్కువ యూజ్ చేస్తారు. రెక్టాంగులర్ అనేసి సివిల్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగులర్ అరే. ఫస్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఓకే, ఎంటర్. తర్వాత ఇలా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్ని కాలమ్స్ అంటే వర్టికల్గా ఉండేది 1 2 3 4 ఉంది కదా, ఇది కాలమ్స్. నాకు ఒక 5 కావాలి. ఓకే. రోస్ నాకు ఒక రోస్ కూడా 5 కావాలి. ఓకేనా. అలాగే బిట్వీన్ గ్యాప్ అంటే ఈ సెంటర్ పాయింట్ ఆర్ ఈ ఎండ్ టు ఈ ఎండ్ గ్యాప్ నీకు ఎంత ఉండాలి? 9 ఉంది. నాకు ఒక 15. ఇన్ బిట్వీన్ గ్యాప్ 15 ఉంది. ఇప్పుడు టోటల్ అంటే ఈ ఎండ్ టు ఈ ఎండ్ ఆర్ ఈ ఎండ్ టు ఈ ఎండ్ ఆర్ మిడిల్ పాయింట్ 60 ఉంది. ఓకేనా. అలాగే సేమ్ రోస్లో ఇన్ బిట్వీన్ గ్యాప్ నాకు ఇది కూడా 15, టోటల్ 60 ఉంది గ్యాప్. లెవెల్స్ అంటే ఇక్కడ కనిపించదు, టాప్ వ్యూ కాబట్టి అన్నీ ఒకేలా కనిపిస్తుంది. లెవెల్స్ మీరు 2 పెట్టినారనుకోండి 2. ఓకే, అయిపోతే అసోసియేటివ్ ఆన్లో ఉండాలి. అసోసియేటివ్ తీసేస్తే ఈ ఒక్కో ఆబ్జెక్టు వేరు డిఫరెంట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అసోసియేటివ్ ఎప్పుడు ఆన్లో ఉండాలి. అసోసియేటివ్ ఆన్లో పెట్టుకుంటేనే ఈ అన్ని ఆబ్జెక్ట్ కలిసి సింగిల్ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తూ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అసోసియేటివ్ ఆఫ్ చేసేస్తే ఎవరీ ఆబ్జెక్ట్ ఈజ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్. ఎవరీ ట్యాప్ ఉంది కదా ఇక్కడ, అదంతా ఇండివిజువల్ ఆబ్జెక్ట్గా మారిపోతుంది. అయిపోతే క్లోజర్. ఓకే. ఇప్పుడు లెవెల్ 2 పెట్టినాను, ఈ వ్యూలో కనిపించట్లేదు. ఇక్కడ వెళ్ళండి, 3D ఆర్బిట్ అని ఉంటుంది, ఇక్కడ ఈ వ్యూలో కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో, సైడ్ వ్యూలో చూస్తే మీకు 2, అది కూడా ఏ డిస్టెన్స్లో కావాలో అది కూడా చూసుకోవచ్చు. చూసారా, 2 ఉంది, 2 ఆబ్జెక్ట్ ఉంది. అదే లెవెల్ అంటే. ఇప్పుడు మళ్ళీ టాప్ రావాలంటే ఇక్కడైనా తీసుకోవచ్చు. ఎస్కేప్ అవుతుంది, ఇక్కడ వెళ్ళి టాప్. మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే డబుల్ ట్యాప్ చేయండి, డబుల్ క్లిక్ చేసి లెవెల్ 1 పెట్టుకోండి. 1 అయిపోతే క్లోజర్. ఇది రెక్టాంగిల్ అరే. ఇంకా ఉంది, 1 మినిట్ చెప్తాము. రెక్టాంగిల్ అరేలో మళ్ళీ ఇక్కడ యారోస్ ఉంది కదా, ఇక్కడైనా మీరు వేరీ చేసుకోవచ్చు. ఇది వచ్చి టోటల్ నంబర్ ఇంక్రీజ్ చేస్తే ఎంత కావాలో అంత. అలాగే ఇది వచ్చి ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసేకి కరెక్ట్గా క్లిక్ చేసుకోండి. ఇది వచ్చి కాలం రోస్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ ఆఫ్ రోస్. ఇది బోత్ రోస్ అండ్ కాలమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. F8 ఆఫ్ చేయండి. దోస్ ఆర్ కంట్రోల్ పాయింట్స్ అన్నమాట. ఓకే, డిలీట్. నెక్స్ట్ వచ్చి పోలార్ అరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో నాకు ఇంకా 8 రావాలి, అంటే టోటల్ 8 రావాలి. అలాంటప్పుడు పోలార్ అరే. ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ కదా రావాల్సింది, ఇది ఎంటర్. తర్వాత సెంటర్ పాయింట్ ఇది, ఈ సర్కిల్కి రావాలి నాకు, అంటే సెంటర్ పాయింట్ ఇది తీసుకోవాలి. సో ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎన్ని ఐటమ్స్ కావాలి నాకు? 8, టోటల్ 8. 8 దీంతో కలిసే 8. ఓకేనా. పోలార్ అరే ఫస్ట్ అరే కమాండ్ AR. ఇక్కడ కూడా ఉంటుంది సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఇక్కడ కూడా ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ అరే కావాలి? రెక్టాంగులర్, పాత్ ఆర్ పోలార్. సెలెక్ట్ సెంటర్ అంటే ఇది
60 పెట్టాను కాబట్టి 6 వస్తుంది. మీరు ఇక్కడ 45 పెట్టినారనుకోండి, మారింది. నీకు ఫుల్ కావాలా? ఎస్, ఫుల్ కావాలి. 360. చూడండి, ఆబ్జెక్ట్ ఫస్ట్ మార్చాలి. 8 కావాలంటే 8, ఆటోమేటిక్గా ఇక్కడ యాంగిల్ మారుతుంది. 10 కావాలంటే 10. ఇది రోస్ అంటే దీని బయట ఇంకోటి వస్తుంది. ఇంకో 3 కావాలి నాకు. 3 చూసారా? సేమ్ ఇలా లెవెల్ అదే ఇంకో వ్యూ, సైడ్ వ్యూలో కనిపిస్తుంది. ఎలివేషన్లో ఎన్ని కావాలి మీకు అని. ఇది పోలార్. అసోసియేటివ్ ఆన్లో పెట్టుకోండి, క్లోజ్. మళ్ళీ ఎడిట్ చేసుకోండి, జస్ట్ సిమిలర్. ఇవి కూడా కంట్రోల్ పాయింట్స్. కంట్రోల్ సెట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది కంట్రోల్ పాయింట్స్. ఇన్ బిట్వీన్ రోస్ డిస్టెన్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ అవ్వాలంటే జస్ట్ ఇది పోలార్ అరే మ్యాక్సిమమ్స్ మెకానికల్ వాళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ వన్ పాత్ అరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది పాత్. ఓకేనా? ఈ పాత్లో నాకు రావాలి, అలైన్ అవ్వాలి. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ పాత్ అరే. సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్, తర్వాత పాత్. ఏ పాత్? ఈ పాత్లో. ఓకేనా? ఇక్కడ టోటల్ బిట్వీన్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతుంది. బిట్వీన్ డిస్టెన్స్ ఒక 250 పెట్టండి. 250 ఇలా. పాత్ కాబట్టి టోటల్ అదే, ఈ పాత్ ఫుల్ కంప్లీట్ అలైన్ అవుతుంది. అలాగే రోస్ ఒక 2 అనుకోండి, 2 బయట వస్తుంది. ఇంకోటి ఈ డిస్టెన్స్ మైనస్లో పెడితే ఇటు పక్క వస్తుంది. చూడండి, ఏ రోస్ అయినా సరే మీరు నెగటివ్ డైరెక్షన్లో కావాలంటే బిట్వీన్ డిస్టెన్స్ని మైనస్లో పెట్టాలి. చూసారా? మైనస్లో పెడితే ఇటు పక్క వస్తుంది. అలాగే లెవెల్స్ అసోసియేటివ్ ఆన్లో పెట్టుకోండి, క్లోజ్. ఇది అరేస్ కమాండ్. అరేస్లో 3 టైప్స్: రెక్టాంగులర్ అరే, పాత్ అరే, పోలార్ అరే. పాత్ అంటే ఒక పాత్ని ఫాలో అవుతుంది. పోలార్ అంటే సర్క్యులర్ పాత్ని ఫాలో అవుతుంది. రెక్టాంగులర్ అరే అంటే రోస్ అండ్ కాలమ్స్లో ఆబ్జెక్ట్ని అరేంజ్ చేయడం. ఓకేనా? మిర్రర్ కూడా చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఓకేనా? ఈరోజుకి ఇంత చాలు. రేపటి నుంచి కొన్ని డయాగ్రామ్ని డ్రా చేద్దాం, కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ నొక్కడానికి మర్చిపోకండి. థ్యాంక్ యూ.